पुण्यश्लोकपारायणे स्तोतुं त्वां न समर्थोऽस्मि विदेहि करुणामयि सत्याभिघ्नकराब्जोक्तान् पञ्चाषड्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यायसुधारकान् वन्दे गुरुपरम्पराम् నింబాది లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక నిత్య బ్రహ్మోత్సవాలు అత్యంత శోభాయమానంగా తేదీ 7-11-24 గురువారం రోజు శ్రీవారు గ్రామాలయం నుండి బయలుదేరటంతో మొదలుకొని నిన్నటి రోజు 8వ తారీఖు రోజు స్వామివారి దగ్గర మొన్న 8వ తారీఖు రోజు అంకురార్పణ ధ్వజారోహణము ఇవి రెండు కూడా శుక్రవారం రోజు నిర్వహించడం జరిగినది. శనివారం నిన్న శ్రీవారి సన్నిధానంలో నృసింహ ఏకాక్షరి హవనం సంపూర్ణంగా జరిగింది. ఈరోజు స్వామివారి రేపటి వివాహ కార్యక్రమానికంటే ముందు మెట్టుగా స్వామివారి ఎదురుకోళ్ల కార్యక్రమం ఈరోజు సాయంత్రం నిర్వహించడం జరుగుతుంది. అశ్వవాహనం పైన కేవలం స్వామివారిని మాత్రమే కళ్యాణ మంటపంలో నుండి తీసుకొని బయలుదేరి గుట్ట మీద పురవీధుల్లో ఎదుర్కొని స్వామివారిని పుష్కరిణి మూలపైన పాత రాగి చెట్టు కింద నిల్చోబెట్టినప్పుడు అమ్మవారు పల్లెకీలో వచ్చి స్వామివారిని ప్రార్థన చేసే, స్వామి ఏ రోజు నీకు నాకు వియోగం లేదు, వీళ్ళు నువ్వు సల్పిన క్రీడా మాత్రం కారణంగా వీళ్ళు ఆ వియోగంను చూపిస్తున్నారు, ఆ చూపించుడు కూడా నాకు సమ్మతం కాదు స్వామి, నన్ను నీ దాసిగా స్వీకరించు అని అమ్మవారి తరపున మేమందరం ప్రార్థన చేసి స్వామిని అమ్మవారిని కలుపుకొని వాళ్ళిద్దరినీ మళ్ళా కళ్యాణ మంటపానికి తీసుకొని వచ్చి నూతన వస్త్రాలు ఇత్యాదులన్నీ సమర్పణ చేసి మా కన్యను వివాహం చేసుకోమని అమ్మవారి తండ్రి తరపున క్షీరసాగరుడి తరపున ప్రార్థన చేసి వాళ్ళిద్దరికీ వివాహ నిశ్చయం ఈరోజు. ఇది క్రీడ, వాళ్ళు ఏ రోజు వేరుగా లేదు, వాళ్ళకెవరూ వివాహం చేయవలసిన అవసరం లేదు. అనాది నుంచి అనంతం వరకు ఆ దంపతులు శాశ్వతం. మనం కేవలం చిన్న పిల్లలుగా తల్లిదండ్రులతోనే ఆట ఆడుకున్నట్టు మాత్రమే ఈ క్రీడ, అన్యథా వేరే ఏ భావన లేదు. స్వామి ఆమెను అనపాయినేనంటాము, విడిచి స్వామిని ఆమె ఏ క్షణము ఉండదు. అటువంటి వాళ్ళిద్దరి దయ ఈరోజు ఆ ఎదురుకోళ్ల కార్యక్రమం తర్వాత రేపు అత్యద్భుతంగా శ్రీవారి కళ్యాణం గర్భాలయంలో మొదలు మూలవరులకు నిర్వహించి ఉదయమే ప్రాతరోపాసన అయిన నిమిషంలో గర్భాలయంలో మూలవరులకు కళ్యాణం అవుతుంది. ఇంతమంది వేలాది మంది భక్తులు గర్భాలయంలోకి ఒకేసారి వచ్చి ఆ కళ్యాణంను చూడలేరు కాబట్టి మాత్రమే అందరినీ ఉద్ధారం చేయాలి అని మళ్ళా తనదే ఉత్సవ రూపమైన ఉత్సవ స్వామిని కిందికి పంపి మూలస్వామి మళ్ళా మనందరినీ ఒకసారి ఆనందపరిస్తేందుకు కళ్యాణ మంటపంలో వేలాది భక్తుల సమక్షంలో ఉత్సవ స్వామి వారికి అదే గర్భాలయంలో జరిగిన యావత్ కళ్యాణ తంతంతా చేసి కళ్యాణం రేపు నిర్వహించడం జరుగుతుంది. ఎల్లుండి ఏకాదశి రోజు అంటే మంగళవారం రోజు ఏకాదశి గరుడ సేవ మనకు అది మన సంహిత ప్రకారం 5వ రోజు గరుడ సేవ ఉండాలి కాబట్టి ఏకాదశి రోజు గరుడ సేవ వస్తుంది. ద్వాదశి స్వామి గత 4 నెలలుగా విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటారనేది శాస్త్రం చెప్తుంది కాబట్టి స్వామిని ఆ రోజు నిద్రలేపి, స్వామి నువ్వు పండుకున్న చాలు, స్వామికి నిద్ర లేదు, స్వామికి ఆయాసం లేదు, స్వామికి శ్రమ లేదు, ప్రయాస లేదు. ఇంతకుముందు నేను చెప్పినట్టే వాడికి ఇదంతా క్రీడ కాబట్టి దాంట్లో భాగంగానే యోగ నిద్ర. ఆ యోగ నిద్ర నుంచి మేల్కొలిపి నిద్ర లేచిన నిమిషంలో వివాహం చేసుకునే ఏకైక పురుషుడు ఎవరన్నా ఉంటే నా స్వామి. అటువంటి స్వామికి వెంటనే తులసి వివాహం చేసి ద్వాదశి రోజు తులసి వివాహం తరువాత అన్నదానం జరుగుతుంది. ఎందుకంటే ఏకాదశి ఇక్కడ ఉపవాసం కాబట్టి. ఆ తరువాత వేలాది మంది భక్తులు స్వామి వెంట రాగా చక్ర పరమాణులు శ్రీవారి గుట్ట ప్రదక్షిణంగా బయలుదేరుతారు. అది మన వాడుక భాషలో ఒక మాటలో చెప్పాలనంటే పైలట్ ఏ రకంగానైతే ఒక విఐపి వచ్చే ముందట వెళ్ళి సేఫ్టీ కోసం చూసుకుంటాడో అట్లా సుదర్శన పెరుమాళ్ళు స్వామివారు రథోత్సవానికి బయలుదేరుతున్నారని సూచన చేయడానికి గుట్ట ప్రదక్షిణంగా వేలాది మంది భక్తులతోని కలుపుకొని సుదర్శన పెరుమాళ్ళ వారి గుట్ట ప్రదక్షిణ నిర్వహించడం జరుగుతుంది. ఆ మరుసటి రోజు సప్తమి దివసే రథ ప్రోక్షణం కుర్యాత్ అనేది మనకు సంహితలో ఉన్న వాక్యం కారణంగా 7వ రోజు అంటే ధ్వజారోహణం జరిగిన 7వ రోజు రథాన్ని పుణ్యజలంతో ప్రోక్షణ చేసి ఆ రథంకు కూడా
ఒక రకంగా సిగ్నల్ ఇవ్వడము, రేపటి రోజు నా స్వామి వస్తున్నాడు, నువ్వు సేవకు సిద్ధంగా ఉండమని చెప్పి రథంకు కూడా స్వస్తి పుణ్యవాచనము అక్కడ చేసుకొని అక్కడ నుంచి శ్రీవారు మన గుట్టపైనే ఉన్న అయోధ్య సీతానగరం, ఒకప్పుడు ఈ స్థల పురాణం ప్రకారం రామచంద్రుల వారు సీతాదేవిని తీసుకొని వెళుతున్న సందర్భంలో అమ్మవారు అలకను ప్రదర్శించిండ్రని, అక్కడ కూర్చుంటే అమ్మవారిని అనునయం చేసిండ్రు స్వామివారు అని దానికి సూచనగా మళ్ళా స్వామిని అమ్మను అక్కడికి తీసుకొని పోయి అదే సీతానగరం మంటపం మీద స్వామిని డోలోత్సవం చేసి అమ్మను బతిమిలాడుకోమని మా అందరి తరపున స్వామిని ప్రార్థన చేస్తే స్వామి ఆజ్ఞ చేసి మనను అందరినీ చల్లగా కాపాడమని స్వామి చేసే కార్యక్రమమే సీతానగరం మీద డోలోత్సవం. ఇది వైకుంఠ చతుర్దశి రోజు జరుగుతుంది. మరుసటి రోజు మేమందరం సంవత్సరం అంతా బతుకుండే రోజే అది. దాన్ని చూడాలనే కేవలం పరితపించి దేహాలతోని బతుకుంటాం. అదే స్వామివారి రథోత్సవం. శరీరము రథమే, విశ్వము రథమే. ఇవన్నీ మనం చూడలేం కాబట్టి ఒక ప్రతిమ రూపకంగా ఉన్న రథంలో స్వామిని తీసుకొని పోయి, స్వామి నువ్వు మా లోపల ఎప్పుడు ఉన్నావు, నిన్ను ఈ రథంలో చూసుకుంటున్నాము అనే భావనతోని సంపూర్ణమైన రథ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించి, ఏ ఆలయంలో కూడా సాధారణంగా రథోత్సవం ఉంటుంది కానీ నూతన రథ ప్రతిష్ఠ ప్రతి సంవత్సరం చేయరు. లింబాద్రిగుట్ట ప్రత్యేకం ఏమంటే ప్రతిసారి ఆ రథంను కొత్త రథం అని అనుకొని దానికి సంపూర్ణ నూతన రథ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ తరువాత లక్షలాది మంది జయ 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 గోవింద అనే శబ్దాల మధ్యలో స్వామి అద్భుతమైన రథ భ్రమణం జరుగుతుంది 15వ తారీఖు రోజు. ఆ తరువాత పాడ్యమి, శేషహోమము. ఇన్ని రోజులు మనం నిర్వహించిన అన్ని హోమాల సంపూర్ణం కోసము పూర్ణాహుతి, భాగవత ఫలశ్రుతి ఇత్యాది కార్యక్రమాలు చేసుకొని, ఏ ఉత్సవమైనా ఏదైనా చేసేది మనిషికి ఒకటే స్వార్థం, అయితే ఐహికం లేకపోతే పారమార్థికం. పారమార్థికమేమో మోక్షం, ఐహికంలో ఏమిటిది, నా తరువాత నాకు సంతానం కావాలి స్వామి, నా వంశం పెరగాలి, నాకు వృద్ధి కావాలి. ఇవన్నీ శ్రేయస్సు కోసమే పుష్పయాగం నిర్వహించడం జరుగుతుంది. అది 16వ తారీఖు రోజు రాత్రి. సంతానం కోసం వచ్చే దంపతులందరూ ఆ రాత్రంతా స్వామివారి మంటపంలో మాతో సమానంగా కూర్చుండి స్వామివారికి రాత్రంతా పుష్పయాగం నిర్వహించడం జరుగుతుంది. మరుసటి రోజు ధ్వజ అవరోహణ ఉత్సవం అయిపోయింది. స్వామి గరుడ పరిమాణాలను కిందికి తీసుకొని వచ్చి మళ్ళీ స్వామివారి చరణాల దగ్గర గరుడ పటం సమర్పణ చేసి, వచ్చిన దేవతలందరినీ మీరందరూ వచ్చి 9 రోజులు మా దగ్గర ఉండి ఆతిథ్యం స్వీకరించారు. 2 పూటల బలి ప్రదానం చేసేది మీకోసమే. 365 రోజులను మిమ్మల్ని ఉంచుకొని మీకు సేవ చేసేంత సామర్థ్యం మనుషులుగా మా దగ్గర లేదు. అందుకు మీ లోకాలలోకి వెళ్ళి రండేనని వాళ్ళకు ప్రార్థన చేసి దేవతలందరినీ పంపించేసి, ఈ వచ్చిన భక్తులకు ఆ పుష్పయాగంలో మనము పోల్దారం అని అంటాము. స్వామివారిని ఏ చక్రాబ్జ మండలం మీద కూర్చుండబెట్టి పోలు వేస్తామో ఆ పోలు అందరికీ ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత శ్రీవారు సాయంత్రం అదే రోజు 17వ తారీఖు రోజు గుట్ట మీద నుంచి బయలుదేరి మళ్ళా మనందరినీ 11 నెలల 20 రోజులు ఎదురు చూడమని చెప్పి ఇక్కడ నుంచి దిగ్విజయంగా బయలుదేరి భీమ్గల్ గ్రామాలయానికి అశ్వవాహనం మీద చేరుకుంటారు. అది వైకుంఠంగా భావిస్తాం కాబట్టి, వైకుంఠంకు 7 ద్వారాలు ఉంటాయి కాబట్టి ఆ ఆలయంలో కూడా 7 ప్రదక్షిణాలు చేసి సప్తావరణ పూజతోని స్వామివారిని గ్రామాలయంలోకి తీసుకొని వెళ్ళి ఉత్సవం సమాప్తి అయింది. స్వామి ఈ మొత్తం పుణ్యం మేము ఏదైనా చేసింది ఉంటే దానితోని జగత్ కళ్యాణం చెయ్యు, దేశంను సుభిక్షంగా ఉంచు, శత్రుపీడ లేకుండా చెయ్యు, అందరినీ క్షేమంగా ఉంచు అని ప్రార్థన చేసి ఉత్సవాన్ని శ్రీవారికి సమర్పణ చేస్తాము. మధ్వాంతరిత శ్రీకృష్ణార్పణమస్తు.